5-10 నిమిషాల్లో మనం ముగించుకుందాం. వార్త 5వ అధ్యాయం 35వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం. నేనే చదువుతాను. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడితిరి. చిన్న మాట ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి యేసయ్య, ఈ మూలవాక్యాన్ని ఆశీర్వదించి దీవించి విరిచి మాకు మరలా పంచిపెట్టండి. మీ యొక్క శరీర రక్తం ఎలాగూ మేము పాలు పంపులు పొందామో నాయన, అలాగూ వాక్యములో మేము నడుచుటకు సహాయం చేయండి. మేము ఎలాగుండాలో ఎరిగిన దేవుడవు. నీ సహాయం లేకుండా ముందుకు సాగలేదు. మా చేయి బట్టి నడిపించమని అపవాది క్రియలేసునలో బంధించి వేస్తూ మీరే మాట్లాడమని యేసునామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వీళ్ళారా, సందేశాలు తీసుకొని రావాలంటే అంత ఈజీ ఏమి కాదు. దేవుని వాక్యం చెప్పడం అంత ఈజీ కాదు. నిన్ననే వాక్యం చెప్పుకో, మళ్ళీ ఈరోజు వాక్యముతో పోషించటం అంటే చిన్న విషయం కాదు. అది ప్రసంగం చెప్పడం చాలా తేలిక, 4 రెఫరెన్సులు చూసి. కానీ దేవుని సహాయం లేకుండా మనం మేలు పొందలేము. హల్లెలూయా. వీళ్ళరా, యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనంలో ఈ వచనం ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? బాప్తిసం ఇచ్చి యోహాను గురించి మాట్లాడుతున్నాడు. పైన 33లో చూడండి. మీరు యోహాను నొద్దకు, బ్రాకెట్లో ఉంది, కొందరిని పంపితిరి, అతడు సత్యమునకు సాక్ష్యం ఇచ్చెను. నేను మనుషుల వలన సాక్ష్యం అంగీకరింపను గాని మీరు రక్షింపబడవలెనని ఈ మాటలు చెప్పుచున్నాను. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను అన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఈ సాక్ష్యం ఎవరిది? బాప్తిసం ఇచ్చి యోహాను గురించి ఎవరు సాక్ష్యం చెప్తున్నారు? యేసయ్య. ఇది చాలా ముఖ్యం. దేవుని సాక్ష్యం ముఖ్యం. మనుషులు 2 సాక్షులు ఉంటే చెల్లుతుంది ఏదైనా. లేఖనంలో కూడా 2 సాక్షులు లేకుండా ఏది కూడా సత్యమని మనం ఎంచకూడదు. ఏ సిద్ధాంతమైనా ఏ వాక్యమైనా సత్యమని ఎప్పుడు తేలుతుంది అంటే కనీసం 2 సాక్ష్యాలు ఉండాలా. ఆ సారాంశం కూడా రావాలి. వాక్య సారాంశమే సత్యం. బైబిల్ ఏమన్నాడు? వాక్య సారాంశమే సత్యం. 66 గ్రంథాలు చదివి 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 దేవుని ఇప్పటికి కూడా నేను అడుగుతా, ప్రభువా నా కళ్ళు సరిగా లేవు, జ్ఞానము ప్రత్యక్షత గల మనస్సు దయచేయి. మనకేం తెలియదు, పుట్టుగుడ్డోళ్ళం అండి. దేవుడు తెరిస్తేనే కళ్ళు. అది కూడా ఏం కళ్ళు? జ్ఞానం అనే ప్రత్యక్షత అనే కళ్ళు. ఆత్మీయంగా కళ్ళు తెరిస్తే అప్పుడు ప్రత్యక్షతలు కనబడతాయి. బైబిల్ లేకపోతే బైబిల్ ఏం అర్థం కాదు. అందుకే చాలామంది చదవరు. చదివితే ఏం అర్థమవుతుంది సార్? దాంట్లో ఏముంది? ఒకదానికొకటి అర్థమే కావు, లింకే ఉండదు. అంటే దేవుడు పెడితే లింక్ తెలుస్తుంది. హౌస్ వైరింగ్ మనకు రాదు. దేవుడు గన కనెక్షన్లు ఇస్తే లైట్లు వెలుగుతాయి. హల్లెలూయా. ఇక్కడ బాప్తిసం ఇచ్చి యోహాను గురించి యేసు ప్రభు సాక్ష్యం చెబుతున్నాడు. ఏమన్నాడు? అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. ఇక్కడ బ్యాలెన్సింగ్ 2 మాటలు ఉన్నాయి. ఒకటి మండాలి, రెండవది ప్రకాశించాలి. నా వైపు చూడండి, నా వైపు చూడండి. మండుతూ ప్రకాశించుతూ ఉండాలి. ప్రకాశం గురించి కొద్దిగా చూద్దాం. పిల్లరా, ప్రకాశం అనేది బయటికి రావాలంటే, నీలోంచి వెలుగు బయటికి రావాలంటే అంటే యేసుప్రభు అన్నాడు, నేను లోకానికి వెలుగు. మళ్ళా మనతో కూడా సంఘంతో అన్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. నిజంగా యేసు ప్రభు బిడ్డలు ఎక్కడుంటే
అక్కడంతా వెలుగు కమ్ముకుంటూ ఉంటుంది. హల్లెలూయా. అది ఎటువంటి వెలుగు అంటే ఈ లోకానికి సంబంధించిన వెలుగు కాదు. అది పాపం అనే చీకటికి విరోధంగా ఉన్న పరిశుద్ధత అనే వెలుగు. అది జీవం అనే వెలుగు. అది వెలుగు క్రియలు వేరు. ఏమన్నాడు? వెలుగు ఫలం ఏమనగా ఏమన్నాడు ఎఫెసీ పత్రికలో? చూడండి, పాపం ఆకలైన వాళ్ళంతా చూడండి, ఆకలైన ఫేసులు పెట్టారు అప్పుడే. హల్లెలూయా చెప్పండి అందరూ. వెరీ గుడ్. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం ప్రియులారా చదవండి. 9 వెలుగు ఫలం. వెలుగు అంటే ఏందండి? అది ఫలిస్తే మళ్ళీ వెలుగు ఫలిస్తుందా? అవును, అంతకంతకు ఫలిస్తుంది, అంతకంతకు తేజరిల్లుతుంది, అంతకంతకు అది మండుతూ ఉంటుంది, అంతకంతకు ఆ మండుతున్న దానిలోంచి ప్రకాశం బయటికి రావాలి. హల్లెలూయా. కాబట్టి వెలుగు ఫలము నెంబర్ 1 ఏం తెలుసా? సమస్త విధములైన మంచితనం. మంచి చూడండి అంటాం, ఫలానాయన మంచోడు అంటే మన దృష్టికి మంచోడు వేరు, దేవుని దృష్టికి మంచోడు వేరు. మన దృష్టికి మంచోడు అంటే వేరే డెఫినేషన్. దేవుని దృష్టికి మంచితనం అంటే యేసును నమ్మిన వాడే. వాడెంత చెడ్డోడైనా యేసును నమ్మినోడు మంచోడని ఎంచి వానికి పరలోకం ఇస్తాడు. ఈ లోకంలో తిను తాగి వాని ఇష్టప్రకారం బతుకుతాడు. అయినా వాడి దుర్మార్గపు క్రియలను వాడు విడిచి మారు మనస్సు పొందితే దేవుని దృష్టికి మంచితనం అవుతుంది. అప్పుడు దేవుడు నిన్ను పట్టుకుని ఏమంటాడు? మంచోడరా వీడు, ఈ బిడ్డ మంచి బిడ్డ. అంటే ఎలా మంచి బిడ్డ? మారు మనస్సు పొందింది కాబట్టి, యేసును అంగీకరించింది కాబట్టి, నేను పంపిన రక్షకుణ్ణి యందు విశ్వాసం ఉంచింది కాబట్టి. హల్లెలూయా. దేవుని యందు విశ్వాసం ఉంచటమే మంచితనం. ఆ మంచితనంలో చాలా ఉంది మళ్ళా. అందుకే సమస్త విధములు ఉన్నాయి దాంట్లో, సమస్త విధములైన మంచితనం. మంచితనమే కానీ చాలా టైప్స్ ఉన్నాయి. చాలా ఏమండి, ఆ మంచితనాన్ని కనపరచడానికి అనేక మార్గాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. రెండవది నీతి. వెలుగుకు ఉన్న ఒక ఫలం ఏంటి తెలుసా? నీతి. నీతిగా బ్రతుకుతుంటావు. లంచాన్ని ఆశించవు, ఏదైనా మెల్లగా యుక్తిగా డబ్బులు సంపాదించాం అనుకో. కొంతమంది భలే యుక్తిపరులు ఉంటారు, లౌకికంగా బ్రహ్మాండం మాట్లాడితే వాళ్ళ మాటలు మనకు కూడా రావు, అంత తెలివిగా మాట్లాడతారు. నేను ఇప్పుడు మాట్లాడితే నీ దగ్గర నుంచి ఏం జవాబు వస్తుందో వాళ్ళకి ముందే తెలిసి అడుగుతాం. ఏమండి అంటే యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఖచ్చితంగా వెలుగుంటే ఏ ఫలం వస్తుంది? నీతిగా బ్రతుకుతాం. అది వెలుగు యొక్క ఫలం. దుర్నీతితో బతకవు. దుర్నీతి బంధకాలలో నుంచి, దుర్నీతి నుంచి ఆయన రక్తంతో కడిగి పవిత్రులుగా చేసింది నీతిగా బతకడానికి. హల్లెలూయా చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. మంచోడని అంటే దేవుని దృష్టికి అన్నీ మంచిగా చేస్తాడు. కొన్నిసార్లు అవి మనుషుల దృష్టికి మంచిగా ఉండవు. ఓపిరని ఐపీపీపీ పార్టీ పెట్టినాడు, స్టార్టింగ్లో అందరూ విరోధంగా మాట్లాడు. వాస్తవానికి దేవుడు అన్నాడట, నాయనా శత్రువు ఒక ఆయుధం వాడుతున్నప్పుడు నువ్వు కూడా ఒకటే సేమ్ అదే ఆయుధం వాడాలి. నేను అన్నీ చెప్పనుకోండి, మీరు అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా మళ్ళొచ్చి అడగండి చెప్పాను. శత్రువు AK-47 పట్టుకొని ఉన్నాడు, నువ్వు కూడా ధనస్సు బాణం తీసుకొని వస్తే ఎవరిని కొడతావురా? ఎవరిని కొడతావు? వాడు టప 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 20 మందిని చంపుతాడు. నువ్వు ఇది తీసి పెట్టి లాగి కొట్టి మళ్ళీ తీసి అది యుద్ధమే కాదు, అది యుద్ధమే కాదు. అసలు నీ యుద్ధం చేసేది తెలియదు. వాడు వాడే ఆయుధం పవర్ఫుల్గా ఉంది. మనోళ్ళు ఆ కాలంలో భారతదేశంలో స్వాతంత్రం అది పాపం అంతా అప్పట్లో మనకేమున్నాయి? బాణాలు ఇవే. వాడు ఇంగ్లీష్ వాడు వచ్చి ఫిరంగులు పెట్టాడు. అది వేస్తే మొత్తం ఉండేది కాలిపోతుంది, ఒకటి పడుతుంది.
అందుకే ఇప్పుడు కూడా కోటల మీద అవి ఉండే ఉంటాయి. మెల్లిగా వాళ్ళు మన రాజులు కూడా వాడుతూ వచ్చిన తర్వాత శత్రువు వాడే ఆయుధం ఏందో మనం అదే వాడాలి. ఏమండి, ఇప్పుడు దావి మీదికి ఎవరు వస్తున్నారు? గొల్లియాతు వస్తున్నారు. వాడు కత్తి, వానికి ఈట, వాని డాలు, అది దగ్గర వాళ్ళని చంపడానికి పనికి వస్తుంది. కానీ దావీదు వానికంటే తెలివైనాడు. దూరం నుంచి ఒక రాయితో కొట్టగలడు. అంటే తుపాకీ లెవెల్లో ఉంది, వాని కత్తి లెవెల్లో ఉంది. దూరం నుంచి ఒక రాయి తిప్పి కొడితే అసలు ఇంకా దగ్గరికి రాలే, బాగా నుష్టపడింది, పట్టని పడింది. అసలు నుష్టపడితే కొన్నిసార్లు కరెక్ట్గా తగిలితే చిన్న గింజ తగిలినా కూడా ఇక్కడ స్పాట్లో చచ్చిపోతాడు అంటారు పెద్దలు. అట్లాంటిది రాయి తగిలితే టప్ అని కింద పడినాడు, చచ్చిపోయింది. ఎదుట శత్రువు ఏ ఆయుధం వాడుతున్నాడో అది వాడాలి, లేకపోతే అంతకంటే మెరుగైంది వాడాలి వ్యూహంతో. హల్లెలూయా. తక్కువైంది వాడకూడదు. వాడు నిమిషంలో 10 మందిని కాలుస్తే నువ్వు కత్తి తీసుకొని ఇట్లా అంటా పోతే వాని దగ్గరికి కుదరదు. ఇప్పుడు శత్రువు ఒక ఆయుధాన్ని వాడుతున్నాడు పొలిటికల్గా. దేవుడు చెప్పాడు ఓఫీరన్నతో, బాబు నువ్వు ప్రవక్తవు నిజమే, కానీ ఇప్పుడు నువ్వు కూడా పొలిటికల్గా దిగాలి. అందుకు ఐపీబీపీ పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఇది దేవుడు చెప్పి పెట్టినంటే దేవుని దృష్టికి మంచిదా చెడ్డదా? మరి మనుషులకి భక్తులకే నచ్చలే. ఏంటండి అది? పార్టీ ఏంటండి? సేవకులకి ఏందండి? పాలిటిక్స్ ఏందండి అంటే పాలిటిక్స్ ఎవరికి? అసలు మనమేరా రాజులం. రాజులైన యాజక సమూహం, కింగ్స్ ఎవరన్నా ఉండరు భూమి మీద అంటే సంఘం. సంఘంలో మళ్ళా భక్తులు, భూమి మీద భక్తులే అంటే రాజులు వాళ్ళే అని అర్థం. హల్లెలూయా. మిగతా వాళ్ళంతా మీరు ప్రజలు, ప్రజానీకం. వింటున్నావా? అర్థమవుతుందా వీళ్ళరా? కాబట్టి అవతల శత్రువు ఏం వాడుతున్నాడో మనకు తెలిస్తే దాన్ని తంత్రం అంటారు. శత్రువు తంత్రము మనము ఎరుగని వారం. శత్రువు ఏం వాడుతున్నాడో నీకు అది తెలిసి ఏం వాడుతున్నాడో దానికి ధీటుగా వాడితే తప్ప విజయం రాదు. హల్లెలూయా. వాడేదో నీకు ఒక రోగం రానిస్తాడు, నువ్వు డాక్టర్ దగ్గర పరిగెత్తకూడదు. ప్రార్థన ఆసక్తిగా చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆసక్తి చేస్తే ఎవరు దిగుతారు? స్వస్థపరచు యెహోవాను నేనే అనే ఆయన దిగుతాడు. మనం 90% డాక్టర్ల దగ్గర పోతాం. డాక్టర్లు అవసరమే, కానీ ఎప్పుడు అవసరమో అప్పుడే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రకాశము అనేది ఎప్పుడు వస్తుంది? మండుతూ ఉంటే ప్రకాశం వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వెలుగులో నుంచి వచ్చేటి ఇవన్నీ మంట, వెలుగు, ప్రకాశము, ఇవన్నీ నానార్థాలు. ఒక దాంట్లోంచి ఒకటికి అవినాభావ సంబంధాలు ఉన్నాయి ప్రియులారా. కాబట్టి ప్రకాశం అనేది ఎప్పుడు వస్తుంది అంటే లూకా 9:29 ఒక మాట ఉంటుంది చూడండి. దయచేసి ఎవరైనా కొద్దిగా ఓపిక చేసుకుని ఆవలించకుండా వినండి దయచేసి. ఏమండి? ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖము ప్రకాశించటానికి యేసయ్యకే ప్రార్థన అవసరమే. ప్రార్థన ప్రకాశాన్ని ఇస్తుంది. హల్లెలూయా. నీకు తెలీదు నీలో ఫలానోడు అని నీ గురించి ఎందుకు వస్తుంది మాట అంటే నీలో యేసు ఉన్నాడు. అది కూడా నెక్స్ట్ ఏంటి? ప్రార్థన ఉంది. ప్రార్థించే వాళ్ళ ముఖరూపం మారుతుంది, ప్రకాశం వస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన రూపాంతరపు కొండ మీద ప్రార్థన చేయగా ఏమైనాడంట? ముఖం అంతా తెల్లగా చక్కగా. యేసు ప్రభు ఎలా అయిపోయినంటే ఒక మహిమ ప్రకాశం వచ్చేసి భూమి మీద అంత వెలుగు ఉండేది తక్కువ. యేసయ్యకి శిష్యులకు సరిపోయేంతనే ఉండింది. కానీ కొండ మీద పోయినప్పుడు మాత్రం, ముగ్గురు శిష్యులకు చూపించేటప్పుడు మాత్రం, ప్రార్థన చేసినప్పుడు మాత్రం పెరగాల్సింది పెరిగింది. ఏంటి? ప్రకాశము, ముఖము ప్రకాశించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత వెలుగు రావాలంటే
ముఖంలో వెలుగు రావాలంటే క్రైస్తవులుగా ఏం చేయాలి సార్? కనీసం వారానికి 2 సార్లు బ్యూటీ పార్లర్ పోవాలి, ఇంకా అవుతుంది 3 సార్లు పోవాలి. బ్యూటీ పార్లర్ పోయినా, జెంట్స్ పార్లర్ పోయినా, ఏ పార్లర్ పోయినా ముఖం ప్రకాశించదు, నీ జీవితం ప్రకాశించదు. జీవితం ప్రకాశించాలంటే ప్రార్థన చేసే వాళ్ళ జీవితాల్లోంచి ప్రకాశం బయటకు వస్తుంది. హల్లెలూయా. ఫలానా సాటికి పదాంపా అని ఎట్లా అంటాడంటే అక్కడ వెలుగు కనపడుతుంది. మరి రెండవది సత్క్రియలనే ప్రకాశం. ఏమన్నాడు మత్తయి సువార్తలో 5వ అధ్యాయమా? రండి కొద్దిగా ఓపిక చేసుకుని 2 వచనాలు చూడండి. మీకు కేక్ ఇస్తా, తర్వాత ఏమిస్తారు? కేక్ ఉంది మీకు. ఫస్ట్ ఈ కేక్ తినండి. ఏమండి మత్తయి సువార్త 5వ అధ్యాయం చదువునాయన. మనుష్యులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. హల్లెలూయా. వెలుగు ప్రకాశించాలంటే ఎవరు ఎదుట? వారంటే ఎవరు? మనుష్యులు. వాళ్ళు పరిశుద్ధులు కావచ్చు, భక్తిహీనులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. మనుషులు అంటే మనుషులు ఎవరున్నారు? భక్తి పరులు ఉంటారు. ఏం చేయాలి? వాళ్ళకి సత్క్రియలు చేయాలి, నీకు చేతనైనంత చేయాలి. అప్పుడు నీ వెలుగు వాళ్ళ ఎదుగు ప్రకాశిస్తుంది. హల్లెలూయా. ఏళ్ళ తరబడి బతుకుతున్నాం, సంపాదించుకుంటున్నాం, బ్యాలెన్సులు పెరుగుతున్నాయి. కానీ మొన్న చూసిన నేను ఫేస్బుక్ చూసి తెలికే మన లాజరు, అరుణ, మన శ్రావణి అంతేనా ఇంకా ఉన్నారు. దాన్ని పొట్లాలు పంచుతున్నారు. అది ఫేస్బుక్కేనా? మంచిది, మనం చేసుకుని తినేది కాదు. అప్పుడప్పుడు వాళ్ళు ఎవరైనా సరే, హిందువులైన ముస్లిం అయిన మనుషులైతే చాలు, వాళ్ళకి సత్క్రియ చేయాలి. నీకు చేత వచ్చేదేంటి? ఆమె చేత వచ్చినది అన్నం, భోజనం అంత చేసిపోయి పెట్టేసి. ఒకవేళ నీకు డబ్బులు ఎక్కువ ఉంటే డబ్బు, లేదా ఇంకొకటి ఏదైనా నీకు చేతనేది, నువ్వు ఏ దాంట్లో ఎక్స్పర్టో, నీకే ఒక వస్త్రాలయం ఉందనుకో, బెడ్షీట్లు పంచిపెట్టు, చీరలు ఉంటే చీరలు పంచిపెట్టు, చేజుడు హోమ్ పోయి చీరలు పంచిపెట్టు. అన్ని చీరలు బీరువాళ్ళు దురుచుకోకు. నాకే కావాలి, నాకే ఉండాలి, ఇది నాకైతే పలానా టైంలో బాగుంటుంది ఉంటే నీకు మస్తుగా ఇచ్చిన తర్వాత మిగిలినవి ఉంటే తీసు బీదలకి. నీ వెలుగు ఎవరు ఇచ్చినారు? బాబోయ్ ఇచ్చారు, ఎవరో వచ్చినారయ్యా. అతని వెలుగు బయటకు వచ్చి మాకు ఇది ఇచ్చిపోయాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. యేసు ప్రభు దేవుడు గనక బలానోళ్ళకి ఏంటనిలే, మనుషులు ఎవరైనా సరే ఇచ్చేయండి. దేవుని స్తోత్రం. ప్రకాశం అనేది సత్క్రియలలో ఉంది, ప్రార్థనలో ఉంది. అలాగే నీ జీవితం మండుతూ ఉంటే, బాప్తిస్మం ఇచ్చి యోహాను జీవితం ఎలా మండుతుందో దాంట్లో ఏమొచ్చింది? ప్రకాశం. ఏం మండుతూ ఉంది? లోపల దేవుడిచ్చిన దర్శనం పని మండుతూ ఉంది, దాంట్లోంచి ప్రకాశం ఇస్తుంది. అది అనేకులు ఏమన్నా కొంతకాలం అతని వెలుగులో మీరు చదవండి. అందరూ కొంతకాలంగానే ఉన్నారు, చదవరు. మీరతని వెలుగులో ఉండి కొంతకాలము చూసారా? బాప్తిజం ఇచ్చి యోహాన్ లైఫ్ను బట్టి కొంతమంది ఎవరు ఆనందించారట. హల్లెలూయా. నిన్ను బట్టి కొంతమంది అయినా, అందరూ ఆనందించలేరులేండి. కొంతమందికి నువ్వు నచ్చవు. మొన్న ఒకడు పోయి ప్రైజులాడని చేయిస్తే చెయ్యి అని భయం వేసా. మళ్ళీ అతనికి నేను చేసిన కీడేమీ లేదు, మేలే చేసావా అతనికి, సంవత్సరాలు మేలు చేశాను నేను అతనికి. బట్ చెయ్యి కూడా ఇవ్వడానికి ఇష్టపడలేదు. మరి ఏమో ఆయనకేం బాధ కాదు. రా మాట్లాడదాం, ఇద్దరం కూర్చో. ఎవడు ఎవనికి చెయ్యి ఇయ్యకూడదు, కానీ దేవుని ప్రేమను బట్టి నీతో మాట్లాడుతుంది. వెలుగు ఉండాలి లోపల. దేవుని స్తోత్రం కలుగుతుంది. వెలుగు ప్రకాశం. కొంతమంది నెగిటివ్ వస్తుంది, అవమానాలు ఉంటాయి.
సిలువ అంటేనే అంత గౌరవం కాదు. సిలువ అంటేనే మోసుకుపోతుంటే ఒక పక్క కొడుతుంటే కింద పడుతుంటే ఏంటండి అవమానం వేసాయి కంటే మనల్ని ఘనపరచటానికి, భార్యను ఘనపరచటానికి పురుషుడు దేవుడు ఆయన అవమానం పాలయ్యాడు. నా భార్య జోలికి నన్ను అనండి కావచ్చు, నన్ను తిట్టండి, నన్ను కొట్టండి, నన్ను చంపండి, కానీ రేపు పొద్దున్న నా పిల్లల జోలికి వచ్చినారనుకో ఎలుగుబంటి లాగా లేస్తా. ఎలుగుబంటి తల్లిలో ఎలుగుబంటి జంతువులలో టాప్ అన్నమాట. దాని పిల్లల జోలికి పోయి ఏమని అన్నామనుకో, ఇట్లా ఎలుగుబంటి దగ్గర టింగ్ టింగ్ అన్నామనుకో అంతే సంగతులు. నువ్వు కొడుతుంది భూమిలోకి సుత్తితో చీలను కొట్టాడు. అంత కోపం రౌద్రం ఉంటుంది. 2 ఎలుగుబంట్లు వచ్చి 40 మంది పిల్లలను చంపాయి. ఎలీషా కాలం 40 మంది పిల్లలను చంపాయి. కాబట్టి పిల్లరా, ప్రకాశము అనేది యేసు నీలో ఉంటే వచ్చేది. దాన్ని నువ్వు కాపాడకపోతే మళ్ళా చీకట్లు కమ్ముకుంటాయి. ఏనా వింటున్నావా? ఒక్కసారి దేవుడు నిన్ను ముట్టి బాగా చేస్తే జాగ్రత్తగా ఉండాలి. నువ్వు మళ్ళీ నీ ఇష్ట ప్రకారం ఉన్నావు అనుకో, మళ్ళా వేరే రోగం వస్తుంది. ఒకసారి దేవుడు క్షమించాడు, స్వస్థపరిచాడు. కొద్దిగా ఎప్పుడు ఆయన కనపడితే అంటున్నారు అంటాడు ఆయన మహారాజు. దేవుని స్తోత్రం కలుగును కాదు. ఎవరంటే ఇష్టం? ప్రభువా నువ్వు అది బాగా చేసినావు నాయన, నీకు ఇష్టం. వీడు మర్చిపోడండి, వీనికి ఇంకోటి ఇవ్వండి, ఇంకోటి ఇవ్వండి. ఇప్పుడే నమస్కారం చేశాను, మళ్ళీ ఇంకోటి ఇవ్వండి. దేవునికి కూడా నమస్కారం ఇష్టం. హెబ్రీ పత్రికలు అన్నాడు, ఆయన మరలా తనకు ఆది సంభూతిని రప్పించినప్పుడు దేవదూతలు అందరూ నమస్కారం చేయవలనని ఏం చేయాలట? దేవదూతలందరూ ఎవరికి నమస్కారం చేయాలంట? యేసు ప్రభు 2వ రాకడలో భూమి మీదకి వచ్చేటప్పుడు అందరూ నమస్కారం పెట్టాలంట. అంటే అర్థం ఏంటి? 1/3% వీళ్ళు నమస్కారం పెట్టని వాళ్ళందరూ దయ్యాలైనాయి. 1/3% నమస్కారము పెట్టని వాళ్ళందరూ పరలోకంలో తర్వాత కాలంలో ఏమైనారు? వాళ్ళు దయ్యాలైనాయి. మళ్ళీ 2వ రాకడలో వచ్చేటప్పుడు ఇప్పుడు సచ్చినట్టు పెట్టాలి. కోపమున్నా, ఇష్టమున్నా, కష్టమున్నా. ఎందుకంటే ఆయన రాజులకు రాజుగా రాబోతున్నాడు. యేసు రాజుగా. ఇప్పుడు ఆకలి అవుతుంది మీకు, నాకు తెలుసు. హల్లెలూయా. యేసు రాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. హల్లెలూయా. చాలు. ఎలా రాబోతున్నాడు ఈసారి? రాజు, కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఆయన వచ్చేటప్పుడు ఈ పడిపోయిన దేవదూతలు, పడిపోయిన వాళ్ళు, ఎవరైనా నమస్కారం పెట్టడానికి ఇష్టం లేని వాళ్ళు కష్టంగా కొంతమంది షేక్ హ్యాండ్ ఇస్తారు. షేక్ హ్యాండ్ ఎట్లా ఇదేంది? ఇది పట్టుకొని ఇట్లా అంటే అది షేక్ హ్యాండ్ అంటే. హ్యాండ్ షేక్ కావాలి, నీ హ్యాండ్ షేక్ కావాలి, నీ హృదయంలో నుంచి వస్తే సమాధానం. బా ఏం నాయనా అన్టచబులిటా అంటీ అంటనట్లా. సంఘములు ఎవరైతే ఆ తేడా కనప స్లో జాగ్రత్తగా మెరుగవుతూ రావాలి, సమాధాన పడుతూ రావాలి, నేర్చుకుంటూ రావాలి, వర్ధిల్లుతూ రావాలి. అదే ప్రకాశం. దేవుని స్తోత్రం కలుగును. సంఘంలో ఒకరికంటే ఒకడు మెయిన్గా అవుతుంటారు. ఎందుకంటే ప్రార్థనలో ఉంటారు, వాక్యంలో ఉంటారు. వాక్యం అనేది కూడా వెలుగే కదండి. నీ వాక్యం వెల్లడగిడిన తోడనే వెలుగు. వాక్యం బయటకు వస్తేనే ఏమొస్తుందంట? వెలుగు. వ్యభిచరించదు అన్నామనుకో, అమ్మ వాక్యం బయటకు వస్తేనే వ్యభిచారం చేసేవాళ్ళు ఎవరునే వద్దు నాయన, వ్యవసాయం నమ్ముకుని బాగా అయిపోదాం, ఆ జీవితం నాకు వద్దు అని ఎంతమంది వ్యభిచారులు, పురుషులు, స్త్రీలు మారారు. లక్షల మంది వ్యభిచార ఆత్మ నుంచి విడుదల పొందిన వాళ్ళు ఉన్నారు. బైబిల్లో 7 ఆత్మలు
దయ్యాలు పట్టిన ఒక ఆయన ఉంది, విషయాలు పట్టబడి ఆయన విడిపించబడింది. అంటే మనం కూడా విడిపించబడి. సో ప్రకాశం. అయితే ఈ ప్రకాశము ఎక్కడి నుంచి రావాలని మా ఇంటి చెప్పి నేను ముగిస్తాను. సత్క్రియలు చేయాలి, ప్రార్థనలు చేయాలి, నీ జీవితము ప్రకాశించాలి. నిజమే. ఎక్కడి నుంచి వస్తుంది? ముందు నువ్వు మండాలి. దేవుని స్తోత్రం. మండుచు ప్రకాశించు దీపం కావాలి. మళ్ళీ దీపమే, సూర్యుడు కాదు. విశ్వాసులకంతా దేవుడు ఏం పేరు పెట్టాడు? దీపాలు. దీపాలంతా ఒకసాటికి వస్తే దాని పేరే దీపస్తంభం. దీపస్తంభం అనగా 7 దీపస్తంభములు, అనగా 7 సంఘం. దీపస్తంభం ఈక్వల్ టు సంఘం. హల్లెలూయా. సంఘం అంటే దీపాలన్నీ ఒకసాటికి వచ్చినట్టు, అంతా లైట్లు వెలుగుతున్నాయి పక్క పక్క పక్క. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకొక ప్రకాశం ఉంది. ఏంటి తెలుసా? సువార్త ప్రకాశము ప్రకాశించునట్లు. హల్లెలూయా. సువార్త చెప్పేవాడు ప్రకాశిస్తాడు. అందుకే దానియేలు 12 చివరి లాస్ట్లో ఏమన్నాడు? ఎవడు అనేకులను నీతిని అనుసరించున్నట్లు త్రిప్పదురోవాడు ఆకాశమందు జ్యోతుల వలె నక్షత్రముల వలె ప్రకాశింతురు. దానియేలు 12లో చివర్లో ఏమండి? అయిపోయింది పాపం. మిమ్మల్ని మీరు లోపలేమో తిట్టుకుంటున్నారు పాపం. ఎంతసేపు వినాలి సార్ వాక్యం? చూడండి ఏమండి, 12:3. సరే, ఇప్పుడు చెప్పండి, ప్రకాశంలో ఏమేమి ఉంటే ప్రకాశం? చూసారా? నువ్వు విన్నావో లేదో తెలుస్తుంది. ఫస్ట్ ఏంటి? యేసయ్య రూపాంతరపు కొండ మీద ప్రార్థన చేయగా ముఖము ప్రకాశించింది. రెండవది సత్క్రియలు. నీ దగ్గర ఉన్నదే దాంట్లో 10 రూపాయలు ఉంది, ₹1 వేరే వాళ్ళకి ఇస్తే కూడా సత్క్రియ. హల్లెలూయా. బిగుసుకోవద్దు చేతులు. కొంతమంది గోజాడుతుంటే దిగి పరిగెత్తమనిపిస్తుంది. ఆటో అంతే. ఎంత ఇవ్వాలంటే 60 20 60 కాదంట 20 ఇస్తాను అంటే పోమా పో అనిపోతాడు. అంటే నువ్వు చాలా పిసినారివి అని. ఏదో 10-20 తగ్గించుకుంటే సరే. పూర్తిగా ఏడికి వచ్చి 60 ఎక్కడ 20 ఎక్కడ? ఒక పని చేయమ్మా, 10 రూపాయలు సరిపో అంటాడు ఓడు హేళనగా. అంటే అర్థమైంది తెలుసా? కొంతమంది 10 రూపాయలు తీసి ఖర్చు పెట్టాలంటే పిసినారి గొడ్లు. లేనప్పుడు అంటే సరే, ఉన్నప్పుడు కూడానా కొంతమంది దాన్ని ఎన్నిసార్లు ఎంచుతారో, ఇట్లా తీసి అట్లా తీసి 10. నీళ్ళ మీద నీ ఆహారము చల్లుము, తగిన కాలమందు ఫలమునిస్తాం. నీళ్ళ మీద కదా ఆహారం చల్లినట్టు నీవు డబ్బులు ఎగజల్లాలి కొద్దిగా. నీ దగ్గర ఉన్నదే ఎక్కువద్దు, 100 రూపాయలు ఉంది, ఒక 10 రూపాయల వరకు ఖర్చు పెట్టచ్చు కదా. ఆ సత్క్రియలు చేస్తే ఖచ్చితంగా నీ వెలుగు ప్రకాశిస్తుంది. ఊరికి చెప్తారు క్రైస్తవులు, నమ్మి బాప్తిసం పొందిన వాళ్ళు అన్నింటింటూ మాట్లాడతారు. ఏది ఖర్చు పెట్టిన వాళ్ళని చూడలే. ఏమండి, రంజిత్ అలాగా అప్పు చేసి ఖర్చు పెట్టేవాడు ఆయన. దేవుని స్తోత్రం. అదే అయిపోయింది. ఇంకోటి ఏంది? సువార్త ప్రకాశం, జీవితము ప్రకాశం. కానీ ఇవన్నీ ఎప్పుడు? అతడు మండినప్పుడే. అతడు మండాలి, ఆమె మండాలి. హల్లెలూయా. అంతవరకు అది ఆరిపోయిన దీపం. పాట మాత్రం నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. దేవుడు వెలిగిస్తే అంత ఈజీగా ఆరిపోవు. కాబట్టి దీపం ముందు ఎలగాలి, ఆ వెలగ మండాలి. మండితే అప్పుడు దేవుడు మన
చిన్న సంఘము ప్రకాశించినట్టు దీవించుగా. రండి ప్రార్థన చేద్దాం. ప్రార్థన